హలో ఫ్రెండ్స్, బిలాల్ టీచర్ ఛానల్ స్వాగతం. గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్క కుటుంబానికి ఇది ఖచ్చితంగా కావాల్సిందే. ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేకపోతే వంట చేసుకోవడం చాలా కష్టమవుతుంది. డబుల్ సిలిండర్ ఉన్నవారి సంగతి విడిచిపెడితే సింగిల్ సిలిండర్ కలిగిన వారు కొంత ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే సిలిండర్ అయిపోయిన వెంటనే మరో సిలిండర్ ఉపయోగించలేరు కాబట్టి. సిలిండర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మరో సిలిండర్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. దీంతో ఇంట్లో వంట చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. గ్యాస్ సిలిండర్లో ఎప్పుడు గ్యాస్ అయిపోతుందో కూడా తెలియక టెన్షన్ పడాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, అసలు విషయానికి వస్తే చాలామంది గ్యాస్ ఉందో లేదో తెలుసుకునేదానికి సిలిండర్ని ఊపి చూస్తారు, లేదంటే సిలిండర్ను ఎత్తి బరువు చూస్తారు. అలా కాకుండా గ్యాస్ సిలిండర్లో ఇంకా ఎంత గ్యాస్ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. దీనికోసం మీకు కావాల్సింది ఒక తడిగా ఉండే క్లాత్. ఫ్రెండ్స్, మీరు తడిగా ఉండే ఈ క్లాత్ని తీసుకుని గ్యాస్ సిలిండర్ను ఒకవైపుగా తుడవాలి. 2 నుంచి 5 నిమిషాల తర్వాత సిలిండర్పై అక్కడక్కడ తడి ఆరిపోతూ ఉంటుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం తడి వెంటనే ఆరిపోక నెమ్మదిగా ఆరడం ప్రారంభిస్తుంది. ఫ్రెండ్స్, నెమ్మదిగా తడి ఆరిపోతూ ఉంటే అంతవరకు గ్యాస్ ఉందని అంచనాకు రావచ్చు. తడి త్వరగా ఆరిపోతే అక్కడ గ్యాస్ లేదని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనం సింపుల్గా గ్యాస్ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.